కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుని కొత్త జరిమానాలు అమలు చేసింది. ఈ కొత్త ట్రాఫిక్ జరిమానాలతో వాహనదారుల గుండెలు గుబేలుమన్నాయి. గీత దాటితే వాత పడుతుందేమోనని వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలువురు వాహనదారులు ట్రాఫిక్ చలానాలో జేబుకి చిల్లు పడేలా చేసుకున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం, రాంగ్ రూట్లో వెళ్లడం, ఓవర్ స్పీడ్ వెళ్లడం, ఇలా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పడిన జరిమానా మాత్రం జేబుకి చిల్లు ఖచ్చితంగా పెడుతుంది. అయితే కేంద్రానికి కొత్త ట్రాఫిక్ జరిమానాలు తెచ్చినప్పటి నుంచి పోలీసులు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జరిమానాలు కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల పరిధిలో సవరించుకుని అమలు చేస్తూ ఉన్నాయి. అయితే ట్రాఫిక్ చలానాతో బెంబేలెత్తించే ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం వాహనదారుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం వాహనదారులకు నిజంగా తీపి కబురు లాంటిదే అని చెప్పాలి. గత ఆగస్టు నెల నుంచి అక్టోబర్ 10 వరకు వాహనదారులపై విధించినటువంటి సుమారు 1.5 లక్షల చలానాను మాఫీ చేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ఓన్లీ ఢిల్లీ వాసులకు మాత్రమే. గత ఆగస్టు నుంచి అక్టోబర్ 10 వరకు నేషనల్ హైవే 24 పై అతివేగంగా వెళ్లిన వాహనదారులకు వేసిన జరిమానాలు ఉపసంహరించుకోబోతున్నట్టు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అయితే జాతీయ రహదారి 24 పై స్పీడ్ లిమిట్ గంటకి 70 కిలోమీటర్లు ఉంటే గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన వాహనదారులు కూడా చలానాలు విధించారు అక్కడ ట్రాఫిక్ పోలీసులు. అయితే వాహనదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో వాహనదారులకు విధించిన జరిమానాలు వెనక్కి తీసుకుంటున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. దీంతో వాహనదారులు నిజంగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫైన్లు కట్టించుకోవడం మామూలే, కానీ అలా రాంగ్ ఫైన్లు కట్టించుకున్నామని వాళ్ళే డిసైడ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి ఆ జరిమానాను తిరిగి చెల్లించే ఉద్దేశం తీసుకున్నందుకు హర్షించదగిన విషయమే. ఢిల్లీ పోలీసులు మాత్రం ఇప్పుడు వాహనదారులకి మంచి అద్భుతమైన బెనిఫిట్టే అందిస్తూ ఉన్నారు. మరి మిగతా చోట్ల అంటే మన చోట్ల కూడా ఇలాంటి జరిమానాలు వాపసిస్తే బాగుండనిపిస్తోంది కదా. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.